ఫస్ట్ మనం ఒకసారి బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, హైదరాబాద్ నగరవాసులుగా మనం బడవలసిందేనగా మనకు ప్రస్తుతం సముద్రం మాత్రం లేదు. వాన పడితేనే మనకు సముద్రానికి ధీటుగా మనం కూడా తయారైపోతున్నాం. పడవలు పట్టుకొని వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ విషయంపై మీరేమంటారండి? జమీల్ గారు, మీకు అట్లాగే మిత్రుడు అంజిరెడ్డి గారికి, భీమరావు నాయక్ గారికి, ఇతర మిత్రులందరికీ నమస్కారం. మన ఫోర్సైట్ ప్రేక్షకులకు కూడా మొదలే మా పిల్లలు భయపడుతున్నారు మీరు అంటుంటే. నేను బెంగళూరు నుంచి ఇప్పుడు రాత్రి ఫ్లైట్ కి వస్తున్నాను, హైదరాబాద్ కి పడవలు వేసుకున్నాను. పడవలు ఫ్లైట్ లో పట్టవు కదా, ఎట్లా చేయాలని అర్థమైతే అంటే నేను జోక్గా చెప్తున్నాను. సమస్య ఏంటంటే దీని మీద ఒక అధ్యయనం చేసిన వాళ్ళు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అట్లాగే FDR తరఫున గత 20 ఏళ్లుగా ప్రతిసారి ప్రభుత్వాన్ని నివేదికలు సమర్పిస్తున్నాం. దీన్ని చాలా సార్లు కూడా మేము కొన్ని సూచనలు చేసినాం. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది స్థూలంగా ఒక 2-3 నిమిషాలు మాట్లాడతాను నేను. ఎందుకంటే మనకు గతం లేకుండా వర్తమానం లేదు, వర్తమానం లేకుండా భవిష్యత్తు లేదు. తిలా పాపం తలా పిడికడు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. అంతకుముందు BRS ఉంది, అంతకుముందు మళ్ళీ కాంగ్రెస్ ఉన్నది, అంతకుముందు తెలుగుదేశం ఉన్నది. ఎవరైనా సరే ఈ 4 పార్టీలే కదా పరిపాలించినాయి మొత్తం మీద మన రాష్ట్రాన్ని. కనుక ఈ 4 పార్టీల పరిపాలన చూస్తే ఎవరు కూడా శాశ్వతమైన పరిష్కారానికి చేయలేదు. మేము ఆర్టికల్ మధ్యన 50 ఏళ్ల జర్నలిస్ట్ గా నరకాలుగా మారుతున్న నగరం అంటే ఒక్కటే కాదు, వాటరే కాదు, ఏ రకంగా మౌలిక వసతులు కాబట్టి స్లమ్ ఏరియాలు పెరగడం. స్లమ్ ఏరియా అంటే నేను ఎప్పుడు కూడా మురికి వాడాలంటే నేను ఓపెన్ పేదల వాడలు, నిజంగా పేదల వాళ్ళ సౌకర్యాల విషయంలో. కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే పోతే ఎక్కడ వేసిన భూములు అక్కడే ఉంది, చేసే పని చేస్తున్నారు, మళ్ళీ అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ వరదల కంటే ముందు ఒక్కసారి మన హైదరాబాద్ ఇంతకుముందు అన్నారు కదా, జూబ్లీ హిల్స్, బదిరా హిల్స్ ఎందుకు అవుతుంది అంటే సరైన ప్రణాళిక లేకపోవడం. 1908లో మీరు ఉస్మానాది మన మహబూబ్ అలీ ఖాన్ గారు మన అప్పటి రాజుగా ఉన్నప్పుడు 1908లో హైదరాబాద్ కు మనకు వరదలు వచ్చాయి. మూసీ నది మీద అప్పటికి గండిపేట లేదు, హుస్సేన్ సాగర్ మన హిమాయత్ సాగర్ లేదు. వరద వస్తే మన ఉస్మానియా యూనివర్సిటీ ముందు ఉన్న చింత చెట్టు మీద 100 ప్రాణాలు దక్కినాయి అని చెప్తే ఇప్పటికి కూడా మేము పర్యావరణవేత్తలుగా హైదరాబాద్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మా వేదకుమార్ అందరిని కలిసి అక్కడ ఉత్సవాలు చేస్తాం. ఇంతమంది ప్రాణాలు దక్కించిన చింత చెట్టుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. అప్పుడు మోక్ష గుండం విశ్వేశ్వరయ్య గారిని అలాగే లియాఖత్ అలీ ఖాన్ అని మనకు ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాం. ఇది ఒక ముస్లిం ఇంజనీర్, వాళ్ళ ఇద్దరిని కూర్చునబెట్టి ఇక్కడనేమో చీఫ్ ఇంజనీర్ మనకు లియాఖత్ గారు, అక్కడనేమో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మన మైసూరు నుంచి వచ్చారు. వాడిని కూర్చునబెట్టి ప్రణాళిక ఒకటి రచించి ఆనాడు గండిపేట అంటే మనకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రెండు కట్టడం వల్ల ఆ మూసీకి ఈసాకు 2 నదులు, ఆ 2 నదులకు మధ్యన అడ్డుకట్ట వేసి మన హైదరాబాద్ ప్రజలకు మనకు వరంగా మంచినీళ్ళు భిక్ష పెట్టిండు వాళ్ళు కూడా. అంటే రాజులు అంత దూరం ఆలోచించారు. ఇంకొకటి చెప్తాను, మీరు చూడండి, అక్కడి నుంచి చాదరగడ్డ దాటిదాకా దాదాపు గోల్నాక వరకు ఇటుపక్క అటుపక్క రాతి గోడ నిర్మించారు. అద్భుతమైన రాతి గోడ, ఎత్తు ఉండదు, మనకు కళాఖండంగా నిర్మించారు. ఈ వాటి కూడా కనపడుతుంది మన సాక్ష్యం. మరి ఓల్డ్ సిటీలో వరదలు రావు, ఎక్కడ వస్తున్నాయి? బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వస్తున్నాయి. అంటే ప్రణాళిక సరి లేకపోతే ఆధునిక పాలకులు ఇంత శాస్త్ర విజ్ఞానం పెరిగినా కూడా ఇంకా దాన్ని దుర్మార్గంగా ఇట్లా చేయడం వల్ల వస్తున్న సమస్య అంటారండి. ఆనాడు రాజులకున్న తెలివి మన పాలకులకి, ప్రజాస్వామ్య పాలకులు ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నా. రెండోది కూడా నిన్న పడ్డది 12.5 సెంటీమీటర్, 124 మన మిల్లీమీటర్లు అంటే దాదాపు 12.5 సెంటీమీటర్. ఈ 12.5 సెంటీమీటర్లకు కాదు మనది, మన హైదరాబాద్ కెపాసిటీ ఏముందంటే 5 సెంటీమీటర్లు ఒకేసారి గంటలో పడితే మొత్తం అవుతుంది. ఇవాళ నేను అటు వస్తున్నాను, సరిగ్గా పోయిన 18వ తారీఖు జూలై 18 నాడు నేను సుచిత్ర నుంచి కేవలం ఆ 7 కిలోమీటర్ల దూరానికి సికింద్రాబాద్ స్టేషన్ రావడానికి 3 గంటలు పట్టిందండి నాకు. సేమ్ ఇదే వర్షం ఇట్లా ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అవుతుంది. దానికి కారణం ఏంటంటే తక్కువ అంటే 5-6 సెంటీమీటర్లకి మించి మన హైదరాబాద్ నగరం వరదలు తట్టుకునే పరిస్థితి లేదు. దానికి ప్రధానంగా 3 కారణాలు. ఇప్పుడు దప్పికి బాయి తోడుకున్న వరదలు వచ్చినప్పుడే మనం మాట్లాడితే లాభం లేదు. నిజంగా ప్రణాళిక ఉందా ఈ ప్రభుత్వానికి అంటే? ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెసే కాదు, గతంలో ఇప్పటిదాకా జరిగిన అన్ని ప్రభుత్వాలు ఎందుకు లేకుండా పోతుందంటే నిపుణులు ఇచ్చే సలహాలు పాటిస్తలేదు. చాలా వరకు నాలాలు మొత్తం కబ్జా అయినాయి. హైడ్రా వచ్చింది, హైడ్రా రంగనాథ్ గారు కూడా నేను ప్రకటన చేశాను, చూశాను, మంచిది, ఆహ్వానిస్తాం. కానీ జరుగుతుంది ఏంటంటే ఈ నగరాలు నరకాలుగా మారడానికి రోజుకు హైదరాబాద్ కు 4,790 కుటుంబాలు, దాదాపు 5,000 కుటుంబాలు రోజు వలస వస్తున్నాయి సార్. ఏదో రకంగా జమిలిగా ఏదో రకంగా హైదరాబాద్ కు వలస వస్తున్నారు, పర్మనెంట్ గా వస్తున్నారు. 5,000 కుటుంబాలు వస్తాయి రోజుకు. అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం 1,20,00,000 జనాభా ఉంది ఇవాళ. అంటే మొత్తం తెలంగాణ ఎంత జనం ఉంది, 1/3 కాదు 40% జనాభా ఒక్క అవుతున్నారు కదా. మరి ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ? ఉపాధి కోసం వస్తున్నారు, విద్య కోసం వస్తున్నారు, ఆరోగ్యం కోసం వస్తున్నారు. ఇవి కదా ప్రధాన కారణాలు. కానీ ఎప్పుడైనా మన తమిళనాడు ఆదర్శం అంటున్నాను.
తమిళనాడులో చిన్న పట్టణాల ఏర్పాటులో వాళ్ళు కీలక పాత్ర వహించి 250 చిన్న పట్టణాలు తమిళనాడులో ఉంటాయి. కానీ మన దగ్గర ఏంది హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే విశాఖపట్నం అని ఉండే కానీ ఇవే తర్వాత మన హైదరాబాద్ నగరాలు ఏవి? పెద్ద నగరం అంటే హైదరాబాదే. దానికి దగ్గరికి పోలిక వెళ్ళే నగరం వరంగల్. 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షల జనాభా ఉంటుంది అంతే కదా. మిగతా 4 లక్షల జనాభాలే కదా. కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ 5 లక్షలు దాటిన జనాభా కదా. అందుకని ఇక్కడ అధికార వికేంద్రీకరణ ఎట్లనో ఈ మన అభివృద్ధి వికేంద్రీకరణలో కూడా నగరాలను పట్టణాలుగా, చిన్న పట్టణాలుగా మార్చినప్పుడు మాత్రమే శాశ్వత పరిష్కారం. మీరు మండల కేంద్రంలో సౌకర్యాలు ఉంటే తాలూకా కేంద్రానికి ఎవరు పోరు, తాలూకా కేంద్రంలో సౌకర్యాలు ఉంటే జిల్లా కేంద్రానికి ఎవరు పోరు. నేను చెప్పిన 3 అవసరాలు మన జమీల్ గారు, ఉపాధి, విద్య, ఆరోగ్యం, మీ 3 కోసం ఇక్కడికి వస్తున్నారు. ఏమవుతుంది, వచ్చిన వాళ్ళు ఎక్కడో బతకాలి కదా. అప్పుడు ఏంటంటే పేదల వాళ్ళకి పెరుగుతాయి, దాంతో సౌకర్యాలు ఏముంటది. దాంతో ప్రభుత్వం కూడా ఇవాళ ఈటీడీ ఏదైతే తమకు వచ్చే ఆదాయం, హుండీ ఆదాయం వస్తుందో అంతకంటే డబుల్ మన పన్ను రూపంగా మనకు వసూలు చేస్తున్నాం. ట్యాక్స్ పేయర్స్ మనీ మన హైదరాబాద్, ఒక్క హైదరాబాద్ నగరం. అటువంటి అప్పుడు హైదరాబాద్ నగరంలో ఇన్ని ట్యాక్సులు పెట్టుకొని మేమందరం కడుతుంటే, పన్నుల డబ్బులు మెత్తం చేసుకుంటుంటే, మీరు మాకు తగిన సౌకర్యాలు ఇస్తారా లేరని పౌరుల బాధ్యత. ట్యాక్స్ పేయర్స్ మనీ కదా, ట్యాక్స్ పేయర్స్ అడుగుతారు కదా. కానీ చూస్తున్నాం హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ పనితీరు చూస్తున్నాం, హెచ్ఎండిఏ పనితీరు చూస్తున్నాం. ఇవాళ గతంలో ఇప్పుడు మున్సిపాలిటీ పక్కన ఉన్న మున్సిపాలిటీ కలిపారు కదా, మన 84 గ్రామ పంచాయతీలు కలిపారు. సమగ్రమైన ప్రణాళిక లేకపోవడం వల్ల, ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల కేవలం 12 సెంటీమీటర్ల వర్షానికే ఇవాళ రాజ్భవన్ రోడ్, సాక్షాత్తు గవర్నర్ నివాసం ఉండే రాజ్భవన్ రోడ్, రాజ్భవన్ ముందట్నే అటు పక్క మక్తా ఉంటది ఎదురుగా. నేను అవన్నీ స్లమ్ ఏరియా తిరిగినవన్నీ ఎదురుగా మక్తా మొత్తం మునిగిపోయింది, విశాలశాలలు కలిసినట్టే ఉన్నది. ఇటు రాజ్భవన్ రోడ్ మొత్తం మునిగిపోయింది కదా. దీనికి ఒక పరిష్కారం చెప్పి ముగిస్తారు. ఇవాళ మనకు సమస్య వర్ణన ఎంతైనా చేయొచ్చు. సమస్య పరిష్కారం ఏంటి అంటే మొట్టమొదటి నాలాల కబ్జాను నిర్వహించాలి. కానీ అంతకంటే ముందు ఏం చేస్తున్నారు, కూలగొట్టే బిల్డింగ్లకు అయిపోతున్నారు. కానీ నాలాల కబ్జాను నిర్వహించే పని లేదు. హైడ్రాకు 3 బాధ్యతలు ఉన్నాయి మనకు జమీల్ గారు. 3వ పెద్ద బాధ్యత ఏంటంటే ఇటువంటి వరదలు వచ్చినప్పుడు సహాయం అందించాలి. అందుకని రంగనాథ్ గారు ప్రకటన చేశారు. ఆయన మంచి పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, మంచిదే. కానీ నేనేమంటున్నానంటే ఇది కాకుండా శాశ్వత నివారణకు ఏం చేయాలనేది ఆలోచించకపోతే కేవలం పేదల ఇల్లు మాత్రం కూలగొడితే లాభం లేదు. ఈ నాలాలు కబ్జా పెట్టి అడ్డంగా కట్టిన కూకటిపల్లిలో మేము ఫోటోలతో సహా ప్రభుత్వానికి ఇచ్చినాం, జిహెచ్ఎంసీకి ఇచ్చినాం. అయ్యా ఇది ఉన్నది, సత్యనారాయణ గారు అని మా కూకటిపల్లిలో హౌసింగ్ బోర్డులో ఉంటారు. ఆయన మోర్లో దిగి మరీ ఈ నీళ్ళు ఇట్లా పోతలేవని చెప్పి ప్రత్యక్షంగా తీయించి మరి చూపిస్తున్నాడు. నిన్న కాక మొదలు చూపించాడు. కనుక ఇట్లా నాలాలు తెరుచుకోండి. నాలాలు ఒకటి, ముఖ్యంగా మ్యాన్ హోల్స్. ఒక మాట చెప్తాను సార్, మ్యాన్ హోల్స్ డ్యాన్స్ చేస్తుంటాయి. వర్షం వచ్చినప్పుడు అన్ని నుంచి ఎగిసిపడే నీళ్ళకు డ్యాన్స్ చేస్తుంటాయి. ఒక 3 నీళ్లు ఉన్నాయంటే మ్యాన్ హోల్ లో కొట్టుకపోయిన మనుషులు కూడా చూసాం కదా సార్. ఇప్పుడు మానవాభివృద్ధిలో కీలకంగా ఏమైతుందంటే మ్యాన్ హోల్లో దిగి పని చేసే ఉండొద్దు, అశుద్ధమైన కార్మికులు, అశుద్ధం తీసే కార్మికులు ఉండొద్దు అని రూల్ చెప్తుంటే, ప్రపంచవ్యాప్తంగా దేశాలే అట్లా ప్రవర్తిస్తుంటే మనం ఇంకా హైదరాబాద్ లో మ్యాన్ హోల్లకి మనుషులు దిగే సాఫ్ చేస్తున్నాం. అంటే ఇవన్నీ మారకుండా జిహెచ్ఎంసీ మారాలి, పాలకులు మారాలి, ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ హైదరాబాద్ పరిస్థితి ఏం మారతలేదు. దీన్ని దయచేసి అందరూ ఆలోచించాల్సిన కోరుతూ ముగిస్తున్నాం. రైట్ సార్, ఇదే విషయంపై కాదు సార్ బండారు రామ్మోహన్ గారు ఇంకా కొద్ది